నయీం అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగనున్నాయి. భువనగిరికి నయీం మృతదేహం చేరుకుంది. బంధువులంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నయీం అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగనున్నాయి. భువనగిరికి నయీం మృతదేహం చేరుకుంది. బంధువులంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో చనిపోయినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ ఆలియాస్ ఖాజా నయీముద్దీన్ ఆలియాస్ బాలన్న మృతదేహం ప్రస్తుతం భువనగిరి పట్టణం సొంత గ్రామానికి చేరుకుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం షాద్నగర్లో నిన్న చనిపోయినటువంటి మృతదేహాన్ని ఆయన సొంత ఇంటికి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఆయన అనుచరులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. పోచమ్మవాడ భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి పోచమ్మవాడకు దగ్గర ఉన్నటువంటి నయీం మంజిల్కు ప్రస్తుతం మృతదేహాన్ని తీసుకువెళ్తున్నటువంటి అంబులెన్స్ మనకు కనిపిస్తున్నది. దీనికి సంబంధించి చూసినట్లయితే గత 25 ఏళ్లుగా ఈ ఇంటి నుంచి ఉన్నటువంటి నయీం సంబంధించి కావచ్చు, నయీం ఖాజా నయీముద్దీన్ ఆలియాస్ బాలన్న ఆలేరు దళంలో పనిచేసి బాలన్నగా ఉన్నటువంటి నయీం తర్వాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారి దాదాపు దశాబ్ద కాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తి నిన్న చనిపోయిన తర్వాతనే బయటికి రావడం జరిగింది. ఆ మృతదేహానికి షాద్నగర్లో చనిపోయినటువంటి మృతదేహానికి సంబంధించి మహబూబ్నగర్లో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం పర్టికులర్గా నయీం మంజిల్ వద్ద ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసుల బందోబస్తు నడుమ ప్రస్తుతం మృతదేహాన్ని ఆయన ఇంట్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే నయీం సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించి చూసినట్టయితే ఆయన ఇంటికి వెనకాల ఉన్నటువంటి ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. దాదాపు 5 గంటల తర్వాత ఈ అంత్యక్రియలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. ఆయన దూర బంధువులు మహబూబ్ నగర్ నుంచి ప్రస్తుతం మృతదేహాన్ని తీసుకువచ్చినటువంటి సందర్భం కనిపిస్తున్నది. అప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి వారంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారి దూరం సంబంధించినటువంటి బంధువులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మృతదేహం మనం చూసిన పర్టికులర్ నయీంకు సంబంధించినటువంటి మృతదేహాన్ని అంబులెన్స్ దించి ఇంట్లోకి తీసుకువెళ్తున్న దృశ్యం కనిపిస్తున్నది. మొత్తంగా చూసినట్లయితే నిన్న చనిపోయిన తర్వాత అయితే నయీంకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, సంబంధించిన భూముల క్రయ విక్రయాలు కావచ్చు, భూములకు సంబంధించిన దస్తావేజులు కావచ్చు, మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేసినటువంటి సందర్భం కనిపిస్తున్నది. దగ్గర బంధువులను కూడా తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దూర బంధువులు అంచెలుగా చెప్తున్న వారు ఆయన సొంత ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకువచ్చినటువంటి సందర్భం ఉంది. మరి కాసేపట్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి అనుచరులు అలాగే దగ్గర బంధువులకు సంబంధించినటువంటి వారికి సందర్శన వారి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే నయీం స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పోచమ్మవాడలో ఆయన ఇంటి వెనకాల కనిపిస్తున్నటువంటి బ్యాక్ సైడ్ మనం చూసినటువంటి దృశ్యంలో ఏదో కొబ్బరి చెట్ల వెనకాల ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే నయీం సంబంధించిన సొంత సోదరుడు అలీం సంబంధించినటువంటి సమాధి కావచ్చు, అలాగే తండ్రికి సంబంధించినటువంటి సమాధుల పక్కనే తనకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన ముందేగానే గుర్తించాడంటే ఆయనకి ఏ క్షణంలోనే ఆపద వచ్చేటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తున్నది. ఆ ప్రాంతంలోనే ఆయనని అంత్యక్రియలు నిర్మించే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 25 ఏళ్లుగా భువనగిరితో ఉన్నటువంటి నయీంకి సంబంధించినటువంటి అనుబంధం నిన్నటితో తెగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మృతదేహాన్ని ఆయన సొంత ఇంటికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే గత దశాబ్ద కాలంగా అయితే మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఇదే ఇంట్లో ఉన్నటువంటి నయీం విద్యార్థి దశ నుండి RSU పనిచేసి ఆ తర్వాత డిగ్రీ కాలేజీలో చదివేటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరి అటు నుంచి లొంగిపోయిన తర్వాత పోలీసులకు అప్రూవల్గా మారి మావోయిస్టుల వ్యతిరేక దళాన్ని ఏర్పాటు చేసి కింగ్ కోబ్రా, నల్లమల కోబ్రాస్ అను విస్తృతంగా ఏర్పాటు చేసి మావోయిస్టు వ్యతిరేక దళాన్ని ఏర్పాటు చేసి చాలా కేసులు దాదాపు 30కి పైగా హత్య కేసులు, 100కి పైగా కేసులు ఉన్నటువంటి నయీంకి సంబంధించినటువంటి మృతదేహం ఇంటి వద్ద చూసినట్టయితే పెద్ద ఎత్తున అనుచరులు కావచ్చు, మిగతా కార్యకర్తలు కూడా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా చూసినట్టయితే నయీంకి సంబంధించినటువంటి మృతదేహం ప్రస్తుతం భువనగిరి పట్టణానికి వచ్చిన నేపథ్యంలో దాదాపు
2 గంటల అనంతరం అయితే సందర్శనానంతరం వారి అంచెలు కావచ్చు బంధువులకు సంబంధించినటువంటి వారి కోసం ఇక్కడ ఉంచి ఆ తర్వాత వారి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 5 తర్వాతనే ఈ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుంది. దాదాపు గంట పాటు అంత్యక్రియ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి బంధువులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తంగా నయీం ఇంటి వద్ద చూసినట్లయితే పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అంచనాగా మాత్రం కనిపిస్తుంది. ఇది నయీం ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి.